శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆసుపత్రిని పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆసుపత్రిలో లిఫ్ట్ పనిచేయకపోవడం, రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి అసహనం వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు తక్షణమే లిఫ్ట్ మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. టెక్కలి జిల్లా ఆసుపత్రి వెనుక భాగంలో మార్చురీ నిర్మాణంతో పాటు బయో వేస్టేజ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్థలం పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి రహదారులపై తిరిగే గోవులకు గోశాల నిర్మించేందుకు స్థలం పరిశీలించిన మంత్రి అచ్చెన్నాయుడు. ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ ఒకరు శ్రీకాకుళం నుంచి చూస్తున్నారు, ఒకరు నరసింహపేట నుంచి సార్. ఆయన శ్రీకాకుళం చూస్తున్నాడు, ఇంకొక ఆయన నరసింహపేట నుంచి చూస్తున్నారు. ఉండాలి మీరు బల్బులు ఎలగలేదనే మాట రాకూడదు. నాకు టెక్కల్లో ఒక డ్రైవ్ పెట్టాలి, ఎక్కడ లైట్ ఎలగడం లేదు. మీకు ఉంటే కొనండి, మీ దగ్గర లేకపోతే చెప్పండి, ఎక్కడి నుంచి తెచ్చి పెడదాం. ఎంపీ ల్యాడ్స్ ఎందులోనండి అనేది ప్రతి వీధిలో జరగాలి. ఇప్పుడు 7-8 మంది పెండింగ్ ఉన్నారు కదా, అది కూడా వేసుకోండి. ఇప్పుడు మనకి జనాభా ప్రకారం 1000 మందికి ఒకరు ఉండాలి, 27 మంది ఉండాలి. ఈ గ్రామ పంచాయతీలో ఆఫీస్ స్టాఫ్ 8 మంది ఉన్నారు సార్. పంచాయతీ సెక్రటరీ ఒకరు, 2 జూనియర్ అసిస్టెంట్లు, బిల్లు కలెక్టర్లు 2, స్వీపర్ బిల్లు కలెక్టర్ ఒకరు, అటెండర్ ఒకరు ఉన్నారు సార్. అదే ఇక్కడ మనుషులు వేసుకోవడం అంటే ట్యాక్స్ కలెక్షన్ విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. పూర్తి స్థాయిలో కలెక్షన్ అవ్వకపోవడం వల్ల ఫెసిలిటీస్ కావాలి, ట్యాక్స్ కట్టమంటే ఇమీడియట్ గా ఇప్పుడు ఎవరైతే ట్యాక్స్ కలెక్షన్ ఎవరు ఇక్కడ మీరు చేయాలి, బిల్లు కలెక్టర్ ఎక్కడ ఉన్నారు, ఎవరెక్కడ బిల్ కలెక్టర్స్ ఎందుకు కలెక్ట్ చేయదు? మీరు ఎందుకు మీ జీతాలు డాక్యుమెంట్ సరిపోతారు? మనకి సార్ ఏరియా ఏం చేస్తున్నారు? ఫెసిలిటీస్ కావాలి, కలెక్షన్ బిల్లు కట్టడం అంటే అలాగవుతుంది. హౌస్ ట్యాక్స్ కట్టాలి కదా, మాట్లాడటం కాదు, సీరియస్ గా చెప్పాలి. మీరు 67,933 డిమాండ్స్ అంటే యాక్చువల్ గా వీళ్ళు ఎవరైనా హౌస్ ట్యాక్స్ ఎవరైనా పేయర్స్ లేకపోతే వాళ్ళకి ఒకసారి చెప్పిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇస్తాం సార్. నోటీస్ ఇచ్చిన తర్వాత కోర్టు ప్రొసీజర్ చెప్పారు మీటింగ్ లో పెట్టి ఈ విధంగా కోర్టుకి వెళ్తాం సార్. ఒక మైక్ పెట్టండి, మైక్ పెట్టి 300 చెప్పండి. 913 అసెస్మెంట్స్ కొత్తగా వేశారు సార్. వాళ్ళందరికీ లేనప్పుడు మేము వేసినప్పుడు కట్టవలసి వస్తుంది. మీకు అర్థమైంది కదా? వాళ్ళు వచ్చే కరెక్ట్ గా అసెస్మెంట్ వస్తుంది, వాళ్ళు లేకపోతే నువ్వు వేసిందే అసెస్మెంట్. అది మీరు ఒకసారి కట్టకపోతే నోటీసులు ఇచ్చి లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే హౌస్ అసెస్మెంట్ చేసుకొని ఇంతవరకు ఉన్నారో వాళ్ళందరూ మా ఆఫీస్ కు సంప్రదిస్తూ మేము అన్ని అసెస్ చేస్తాం. హౌస్ ట్యాక్స్ అంతా మీరు ఒకవేళ రాకపోతే మేము ఎంత వేస్తే అంత కట్టవలసి వస్తుంది. ఈ 2 కలిసి అనౌన్స్ చేయండి. అది 1 వీక్ 10 days లో ఒక డ్రైవ్ పెట్టండి, పెట్టి ముందు ఈ 2 కంప్లీట్ చేసిన తర్వాత మీరు హౌస్ ట్యాక్స్ కానీ ఒక టార్గెట్ పెట్టుకొని చేయకపోతే మీకు జీతాలు కూడా రావు. ఎక్కడి నుంచి వస్తాయి జీతాలు? ఇక్కడ పెద్దలకు కూడా నేను తెలియజేశాను. మ్యాటర్ ఏంటంటే, ఒకటి, వీళ్ళిద్దరూ బిల్లు కలెక్టర్లకి ప్రతిరోజు కూడా నేనే వీడియో కాల్లో ఎక్కడున్నారని అడుగుతాను సార్. నాకు వాట్సాప్లో వాళ్ళు పెడతారు. ఈవినింగ్ కూడా వీళ్ళు ఎక్కడున్నారని కనుక్కుంటాను. ఎంత అమౌంట్ అనేది రాత్రి 7:30 నుంచి 8 వరకు నాకు పెడుతున్నారు. నేను ₹1,00,000 నిర్దేశించాను, కానీ నిన్న 30,000 కలెక్షన్ చేశారు. మనం 33 కోవిడ్
భవిష్యత్తులో రేపు మనం ఇంకొక 100 బెడ్ కట్టాలన్నా అది ఎక్కడ కట్టాలి అది కూడా చెప్పి అది చెప్పి దీనివల్ల కూడా డెవలప్మెంట్ సోమవారం మార్నింగ్ పెట్టుకోండి మీరు ఉన్నది మీరు ఒక మనిషి పెట్టాలి ఎందుకు ఒకసారి రమ్మన్నాను నేను మాట్లాడాను సీరియస్ తీసుకో పెట్టించా